హైదరాబాద్ రాజేంద్రనగర్లో నెలకొన్న మంచినీటి సమస్యపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ వాటర్ పాదయాత్ర నిర్వహించారు. నెక్నాపూర్ నుంచి మణికొండ వాటర్ వర్క్స్ కార్యాలయం వరకు మహిళలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాదయాత్ర అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ట్యాంకర్లపైనే ప్రజలు ఆధారపడటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయాలని, నల్లా బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కార్తిక్ రెడ్డి పేర్కొన్నారు. తీసుకున్న తర్వాత ఆగ మేఘాల మీద అప్పుడు అధికారులను పిలిచి అప్పుడు వాటర్ సప్లై ఎక్కడుంది, ఏం చేస్తున్నారని అప్పుడు ప్రణాళిక వేయడం జరిగిందంటే అప్పుడు ఆలోచన చేయడం జరిగిందని నేను అడుగుతున్నాను. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ గారు కనీసం మీ యొక్క పార్టిసిపేషన్, మీ కాంట్రిబ్యూషన్ ఏమున్నది మా ప్రాంతానికి అంటున్నారు. ఇప్పుడే మనం పాదయాత్ర చేసుకుంటా వచ్చినాం. మనం దాదాపు ఒక 2 కిలోమీటర్లు వచ్చాం. అసలు ఈ 2 కిలోమీటర్లు దాదాపు ట్యాంకర్ మనకు కనిపించే ఒక నిమిషం కూడా లేదు. ఎక్కడ పోయినా ట్యాంకర్లే కనిపిస్తున్నాయి, మనకు వాటర్ ట్యాంకర్లే కనిపిస్తున్నాయి. ఎక్కడ పోయినా కూడా స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మంచినీటి కోసం స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఇది ఒకటి ఎండాకాలం అయితే సరే అందరికి ఇబ్బంది ఉంది, మనకి ఇబ్బంది ఉంది అనుకోవచ్చు. ఇది సంవత్సరం అంతా 360 రోజులు ఉన్న సమస్య ఇది. దీని మీద పోరాటం చేయాలనే, అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనతోనే మనం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రణాళిక వేయలేదా, ఇక్కడ కనీసం సౌకర్యాలు లేవా అంటే అట్లా కూడా లేదు. మన దగ్గర అప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా చాలా ట్యాంకర్లు, ఓహెచ్ఆర్ఎస్ ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడం జరిగింది. కానీ ఆ ఓవర్ హెడ్ ట్యాంకులది కనీసం ఓవర్ హెడ్ ట్యాంకుల నీటి నింపి ఆ నీటిని సప్లై చేయాలని ఆలోచన కానీ, సప్లై చేయాలని ఒక కనీసం బాధ్యత కానీ ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ పరిపాలిస్తున్న వాళ్ళకి లేకపోవడం ఎంత బాధాకరం. మనం ఈ